సో నిన్న ముంబైని ఊరించి బెంగళూరుకు చెక్కింది. అసలు ఈ మ్యాచ్ నిన్న దాదాపుగా ప్రతి బాల్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా సాగిందంటే, అంటే ఆర్సీబీ బ్యాటింగ్ అయితే ఆర్సీబీ బ్యాటింగ్ గురించి పర్టికులర్గా చెప్పుకోవాలండి. కోహ్లీ యాజ్ యూజువల్గా కాకుండా భలే హిట్టింగ్ చేశాడు నిన్న. చాలా కాలం తర్వాత కోహ్లీని మనం ఆరెంజ్లో హిట్టింగ్ చేసాం. దట్టు బూమ్రా బౌలింగ్లో ఫస్ట్ బాలే కోహ్లీ కొట్టిన 6 అయితే మర్చిపోలేదు. సరే కోహ్లీ ఆడ అయిపోయింది. ఆ తర్వాత పటిదారు నిజంగా అప్పట్లో ఏబీ డివిలియర్స్ ఎట్లయితే ఆర్సీబీకి ఆడేవాడో అంతే బాగా అంతకన్నా అద్భుతంగా ఆడారు పటిదారు. ఆ తర్వాత పటిదార్ తర్వాత జితేష్ శర్మ ఆడాడు. అసలు జితేష్ శర్మ ఆట గురించి చెప్పాలంటే నిజంగా మాటలు సరిపోవు. బౌల్ టు బూమ్రా ఇట్లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ని జితేష్ ఆడిన విధానం నిన్న అసలు లెగ్ సైడ్ వచ్చేసి ఆఫ్ సైడ్ కొడతాం, ఫ్లిక్ చేయటం, వెనకాలకి బుస్కిస్లు కొడతాం, ఎట్ట పడితే అట్ట కొట్టాడు. కుక్కను కొట్టిన కొట్టాలంటే అట్ట కొట్టాడు నిజంగా జితేష్ శర్మ. నిజంగా మనోడి నిన్న ఆడిన ఆట తీరు మాత్రం అమోఘం అండి. ఆ తర్వాత స్టార్టింగ్ లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అంతవరకు బాగానే నడిచింది. ఇంకేముంది ఆర్సీబీదే మ్యాచ్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఐపీఎల్ చరిత్రలో 221 రన్స్ చేజ్ చేసి ఏ టీము గెలవలేదు. సో గత రికార్డు 219 ఎంతో ఉంది, అది కూడా ఎంఐ పేరు మీదే ఉంది. ఇంకేముంది అయిపోయింది అనుకున్న టైంలో వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఓరు నాయన 5 బాల్స్కి 35, 10 బాల్స్కి 40 అట్లా పిచ్చి కొట్టాడు. కొడితే 4 6 అది తప్ప ఇంకోటి కొట్టలా మనోడు. ఖచ్చితంగా ఇంకా ఆ టైంలో అందరూ అనుకున్నారు అయిపోయింది, 222 చేజ్ చేసేయబోతున్నారు, ఆర్సీబీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ టైంలో భువనేశ్వర్ ఆ తర్వాత హెజిల్వుడ్ మిరాకిల్ చేశారు. అద్భుతమైన బౌలింగ్తో వాళ్ళని అవుట్ చేశారు. మొత్తానికి అయితే ఆర్సీబీ గెలిచింది. కానీ నిన్న మాత్రం ఐపీఎల్ అంటే ఇండియన్ పాసిబుల్ లీగ్, అంటే యాక్చువల్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కానీ ఇండియన్ పాసిబుల్ లీగ్ అన్నట్టు ఏం జరిగిద్ది, చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అసలు మామూలుగా లేదు. దట్టు లాస్ట్ ఓవర్ కృణాల్ పాండ్యాకి ఇవ్వగానే అందరూ అయిపోయింది ఇక మ్యాచ్. ఆయన ఆల్రెడీ అంతకుముందు 3 ఓవర్లకి 39 కొట్టారు. ఈ ఓవర్లో గ్యారంటీగా అయిపోద్దని ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్నారు. రజిత్ పటిదార్ ఆ ఓవర్ కూడా 20వ ఓవర్ కూడా కృణాల్ పాండ్యాకి ఇచ్చి మనోడు ఎంత డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు నిజంగా చెప్పాలి. మనోడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కృణాల్ పాండ్యా బౌలర్, స్పిన్నరా, ఫాస్ట్ బౌలరా, మీడియం పేసరా అర్థం కావట్లా. నడుచుకుంటూ వచ్చి 120 130 ఇసురుతున్నాడు, బౌన్సర్లు వేస్తున్నాడు. కానీ నేనైతే అద్భుతంగా మ్యాచ్ అయిందండి అది మాత్రం. ఇక విరాట్ కోహ్లీ 13,000 కొట్టాడంట. 13,000 T20లో 13,000 కొట్టిన ఫస్ట్ ప్లేయర్ అంట మనోడు, ఇండియన్ ప్లేయర్. దానికి ముందు ఎవరున్నారు, క్రిస్ గేల్ ఉన్నాడు 14,000, అలెక్ హెల్స్ 13,000, షోయబ్ మాలిక్ 13,000, పొలార్డ్ 13,500. సో ఇండియా నుంచి అయితే ఫస్ట్ మ్యాన్ ఇతనే. మొత్తానికి అసలు ఎవరు మర్చిపోలేని ఆట అయితే సాగింది. అయితే ఇక్కడ మనం ఒకసారి పాయింట్ టేబుల్ కనుక చూస్తే ఈ నిన్న జరిగిన విజయంతో బెంగళూరు వాళ్ళ ప్లేస్లో వాళ్ళే ఉన్నారు, 3వ ప్లేస్లో ఉన్నారు. అయితే ముంబైకి కూడా దాదాపుగా ప్లే ఆఫ్ ఆశలు ముగిసినాయనే చెప్పాలి. ఇక నా అంచనా ప్రకారం ముంబైకి ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది. ముంబై పని ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది. ఇక వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కొక్క టీంకి 14 మ్యాచ్లు ఉంటాయి. వీళ్ళిద్దరు ఆల్రెడీ 5 ఆడేశారు. అంటే ఇంకెన్ని ఉంటాయి, 9 మ్యాచ్లు ఉంటాయి. 9 మ్యాచ్ల్లో వీళ్ళు కంపల్సరీగా 7 గెలవాలి. 7 గెలిస్తేనే వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల ఫాము, ఎస్ఆర్హెచ్ బౌలర్ల ఫాము, ఆ తర్వాత ఈ ముంబై బ్యాటర్స్ ఫాము, ముంబై బ్యాటర్స్ ఇది చూసిన తర్వాత 9 మ్యాచ్ల్లో 7 గెలవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరి ఏదన్నా అద్భుతం అంటారు చూసారు, అంటే అద్భుతం జరిగితే తప్ప ముంబై కానీ హైదరాబాద్ కానీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే పరిస్థితి లేదు. చూడాలి మరి.